సోదర సోదరిలారా, మన వాక్య ధ్యానం నిమిత్తము ఈ దినము మనం లూకా సువార్త 13వ అధ్యాయము లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు 4 వచనాలు గల వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. బాగా పరిచయమైన వాక్య భాగం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలెను అని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. అది ఫలించినా సరి, లేని యెడల నరికించి వేయమని అతనితో చెప్పెను. ఈ వాక్య భాగం ఎలా ఉంచుకొని మనం మార్కు సువార్త కూడా చూడండి. 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు, తర్వాత 20వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుకుందాం. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను. దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. 20వ వచనం నుండి, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియునుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి, నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను. ప్రియమైన సోదర సోదరులారా, ఈ ఉపమానం దాదాపుగా చాలా మంది నూతన సంవత్సర సందర్భముగా ఈ వాక్యాన్ని ఎక్కువగా చదువుతారు, వాడుకుంటారు. బోధించేవారు కూడా, వాక్యోపదేశకులు కూడా నూతన సంవత్సర ప్రవేశ సందర్భంగా సంఘాలకు, విశ్వాసులకు ఈ విషయాలు జ్ఞాపకం చేయడం సాధారణంగా జరుగుతుంటుంది.
మనం కూడా మరి ఈ సమయంలో దాన్ని జ్ఞాపకం చేసుకోవడం అవసరమే కాదు, అది ఆశీర్వాదకరం కూడా. ఇందులో చాలా అమూల్యమైన సంగతులు, అమూల్యమైన ఒక సందేశం కూడా మనకుంది. అదేమిటి అని గమనించినప్పుడు యేసుప్రభువారు చెప్పింది ఒక ఉపమానం లేకుండా ఆయన ఏమి బోధించలేదు అని మార్కు సువార్తలో మనం చూద్దాం. అవసరం వాక్యాన్ని అందించే వారము కొన్ని ఉపమానాలు, బైబిల్లో ఉన్న ఉపమానాలు కానీ అసలు బోధకు అనుగుణంగా ఉండేటువంటి ఇతరమైన అర్థం చేసుకోగలిగిన, వినేవారికి సులభముగా అర్థమయ్యేట్టుగా, సందర్భానుసారముగా, జీవితానికి దగ్గరగా ఉండేటువంటి కొన్ని సంఘటనలు, సంభవాలు, జరిగిన విషయాలు ఏదైనా ఉంటే వాటిని రెఫర్ చేసి, జ్ఞాపకం చేసి, తద్వారా కూడా మనం ఉపదేశాన్ని, సందేశాన్ని అందించవచ్చు. దేవుని ప్రేమను తెలుసుకోవడానికి ఒక ఉపమానం ఎక్కువగా వాడుతుంటాం. ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దవాడు బుద్ధిమంతుడు, చిన్నవాడు బుద్ధిహీనుడు. పెద్ద హత్యా నేరం చేశాడు, బట్టల మీద రక్తం చిందించబడి హంతకుడుగా కనబడుతున్నాడు. పోలీసు వారు అతన్ని తరుముతున్నారు అని పరిగెత్తుకుంటూ అన్నయ్య దగ్గరకు రావడం జరిగింది. అన్నయ్య అన్నయ్య తలుపు తీమ్ము అని అన్నప్పుడు అన్నయ్య ఆ తలుపు తీసి తమ్ముని చూడగా తమ్ముని యొక్క బట్టల మీద రక్తం మరకలు కనబడుతాయి. బట్టలంతా రక్తంతో మరి ఉంది. వెంటనే లోపలికి చేర్చుకొని తలుపు వేశాడు. అయితే పోలీసు వారు వెంటనే తరుముకుంటూ వచ్చి తలుపు తట్టినారు. అన్నయ్య ఈ లోపుగా తమ్ముని బట్టలు తాను ధరించుకున్నాడు, తన బట్టలను తమ్మునికి ఇచ్చాడు. తలుపు తీసి పోలీసు వారు ఎదుట నిలబడ్డాడు. పోలీసు వారు వెంటనే ఆ రక్త బట్టలతో ఉన్న అన్నయ్యను మరి తీసుకుని వెళ్ళి చెరసాలలో బంధించి, తర్వాత కోర్టులో తీర్పు జరిగిన తర్వాత కోర్టు అతనికి మరణ శిక్ష విధించింది. ఇది ఒక మంచి ఉపమానముగా క్రీస్తు ప్రేమను వివరించడానికి, అదేం బైబిల్లో లేదది, కానీ ఒక సాదృశ్యంగా దాన్ని అనేక మంది వాడుతారు. మనం కూడా అనేకసార్లు చెప్పుకుంటాం. కనుక ఉపమానాలు యేసు ప్రభువు లేకుండా బోధించలేదు, అవసరం. ఆనాడు ఇంకా విద్య లేని రోజులు అవి, పామర యుగం, అది అనాగరికమైన యుగం, అది 2000 సంవత్సరాలకు అవతల. కాబట్టి ఉపమానాలు వాడుట అనేది బైబిల్లో ప్రభు అనుసరించిన ఒక బోధనా విధానం. అందువల్ల ఉపమానములు ఉపయోగించటంలో తప్పు కాదు, అది కాలక్షేపం కొరకు చేసేది కాదు. యేసు ప్రభువారు ఇక్కడ కూడా ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏమిటి అన్నప్పుడు, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడెను అనే మాట వచ్చుగా. అంజూరపు చెట్టు ఒక మనిషిని చూపిస్తుంది. బైబిల్లో మనం చూడగలం, చెట్లు అనేవి మనుషులకు సాదృశ్యంగా చెప్పుకుంటాం. వారు ఎలా కనపడుతున్నారు నీకు అని గుడ్డివారిని అడిగినప్పుడు చెట్ల వలె కనబడుతున్నారు అన్నారు. మనుషులు చెట్లలాగా కనబడుతున్నారు అని అంటాడు. కనుక మనుషుల్ని చెట్టుగా పోల్చడం అనేది బైబిల్లో మనకు కనబడుతున్న ఒక సాదృశ్యం. మనం కూడా చెట్లను పోలి ఉన్నాం. ఒక్కొక్కరం ఒక చెట్టుగా మనం ఉన్నాం. చెట్టు యొక్క స్వభావం ఏంటో మనం అర్థం చేసుకోగలిగితే మనం కూడా చెట్టులాగా జీవించాలని, ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు దారిలో ఇటువైపు అటువైపు ఎదురుగా కనబడుతున్న
చిన్న చెట్టు మొదలుకొని పై ఎత్తుగా ఉండే చెట్టు వరకు మీరు పరిశీలిస్తూ ఉండండి. ఊరక నడుచుకుంటా తల వంచుకొని ఏం చూడకుండా వద్దు. ప్రకృతిని చూడండి, అడవులను చూడండి. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సు అటువైపు ఇటువైపు విండోస్ ఉంటాయి. ప్రకృతి దృశ్యాలు చూస్తూ ఉండండి. ఎవరు తల ఉంచుకొని నిద్రపోవడమే కాదు, బస్సులో కూర్చొని నిద్ర వస్తుంది వాస్తవమే. కానీ కొత్త ప్రదేశానికైనా వెళ్ళినప్పుడు, కొన్నిసార్లు కొండ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అయినా సరే ప్రకృతి ప్రక్కన ఉండేటువంటి ప్రకృతిని చూడండి. బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఈ సృష్టి దేవుని మహిమను వెల్లడి చేస్తుంది అంటాడు రోమాపత్రికలో. ఇది నేను చెప్పేది ఉపోద్ఘాతము కనుక రెఫరెన్స్ తీసుకోవడం లేదు. సృష్టిని యావత్తు చూడగా ఏం చెప్తుంది, ఏం బోధిస్తుంది సృష్టి అంటే, దేవుని మహిమను అది చూపిస్తుంది అంటాడు. సృష్టిని చూడడం ద్వారా దేవుని యొక్క సృష్టి కార్యం ఎంత ఘనమైందో, గొప్పదో, దేవుడు ఎంత అద్భుతంగా ఈ సృష్టిని ఎంత అందంగా, ఎంత సుందరంగా, ఎంత పచ్చగా, ఎంత ఆహ్లాదకరంగా సృష్టిని చేశాడో. పర్వతాలు, కొండలు చూస్తే అవి, వాటి లోయలు చూస్తే అవి ఎంత అందంగా ఉంటాయో. ఆ చెట్లు, పెద్ద చెట్లు, వృక్షాలు అంటారు, మహావృక్షాలు అంటారు. ఆ వృక్షాలు ఆకాశానంటున్నాయా అని పెరుగుతాయి కొన్ని చెట్లు. వాటి పెరుగుదల చూడండి, వారి స్థాయి చూడండి. నేలకే కొన్ని ఉంటాయి, నేలకు కొంత ఎత్తును పెరుగుతాయి కొన్ని, మరికొన్ని ఇంకా ఎత్తు పెరుగుతాయి, మరికొన్ని ఇంకా ఎత్తుగా పెరుగుతాయి. కనుక మనం అడవుల గుండా, అరణ్యం గుండా వెళ్తున్నప్పుడు కనబడే చెట్లు, వాటి ప్రకృతి దృశ్యాన్ని చూసినప్పుడు ఏమనిపించాలి? బైబిల్ చెప్పే మాట, దేవుని మహిమను సృష్టి వివరిస్తుంది అని అర్థం. దేవుని చేతి కార్యములను ఈ సృష్టి వెల్లడి చేస్తుంది అన్నాడు. కాబట్టి మనమే ఆ చెట్లు, మనలను చెట్టుగా దేవుడు పోలుస్తున్నాడు. ఇక్కడ మనకు తోట ఉందట, అది ద్రాక్ష తోట వాస్తవంగా. కానీ అందులో అంజూరపు చెట్టు ఒకటి నాటబడిందట. దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో ఈ అంజూరపు చెట్టు అనేది అడవుల్లో, పొలాల్లో, అడవుల్లో దొరుకుతా అంజూరపు చెట్టు. ఇప్పుడు మనం కొన్ని ఈ ఏమంటాము, సీతాఫలం చెట్లు దాదాపుగా అడవుల్లోనే కాస్తాయి. కొండల్లో, కొండ ప్రాంతాల్లో, గుట్టల్లో ఆ యొక్క సీతాఫలం కాస్తాయి. ఒకప్పుడు ఈ అంజూరపు చెట్లు కూడా ఓపెన్ ల్యాండ్స్ అంటారు, విస్తారమైన భూములు ఉంటాయి కదా, అక్కడ కాచేవట. తర్వాత వాటిని తోటలుగా చేసుకొని తోటల్లో నాటుతున్నారు. ఇప్పుడు మన ఇండియాలో కూడా అంజూరపు చెట్టు, ముఖ్యంగా మన ప్రాంతంలో కూడా ఇవి నాటుతున్నారు. మనం కూడా అంజూర పండ్లను రోజు మార్కెట్లో చూస్తూ ఉన్నాం. కనుక ఇప్పుడు అన్ని వాతావరణంలో వాటిని పెంచడం జరుగుతూ ఉంది. మెట్టుకు ఇక్కడ చిన్న పాఠం, మనం ఒక్కొక్కటిగా నేర్చుకోవడానికి చాలా పాఠాలు ఉన్నాయి. అన్ని పాఠాలు మనం ఇప్పుడే నేర్చుకోలేము, అందులో చాలా పాఠాలు మనం ఉన్నాయి. కానీ చూడండి, చదవండి. ఒక మనుషుడుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అని మనం చూస్తున్నాం. ఈ అంజూరపు చెట్టు యొక్క కథ విషయాన్ని మనం గ్రహిస్తే, అది ఎక్కడో అడవుల్లోనో లేదా బీటి పొలాల్లోనో, ఓపెన్ ల్యాండ్స్లో ఊరిక గాలికి పుట్టి గాలికి పెరిగింది, వానకు గాలికి పెరిగిందని కాదు. ఇది వాస్తవంగా ఇది ద్రాక్ష తోటలో నాటబడిన ఒక అంజూరపు చెట్టు. బీటి పొలాల్లో పెరిగిన చెట్టు కాదు ఇది. ఇది కూడా ఒక పాఠం. మనం ఒక అంజూరపు చెట్టుగా పోల్చబడితే మనం ఎక్కడో ఊరికే గాలికి పుట్టిన వాళ్ళం కాదు. ఎక్కడో బీటి పొలాల్లో కొన్ని చెట్లు పుడతాయి, అటవీ చెట్లు. మనం అలాంటి వాళ్ళం కాదు, మనం నాటబడిన వారు. మనలో దేవుడు నాటినాడు. ఈ మూల సత్యాన్ని మనం గ్రహించుకోగలిగితే చాలా మంచిది. మనము
అంజూరపు చెట్టులాగా దేవుడు మనల్ని నాటినాడు. ఊరిక గాలికి పుట్టిన వారం కాదు మనం. కావాలని ఒక ద్రాక్ష తోటలో ఆ యజమాని నాటినట్టుగా మనం కూడా మన యజమానుడైన దేవుని వలన మనము నాటబడిన వారు. కనుక మనం నాటబడిన చెట్టు వలె ఉండాలి. ఎక్కడో పొలం గట్ల మీద, గుట్టల మీద, మరి బీటి పొలాల మీద ఎక్కడెక్కడో పుట్టిన అడవి చెట్లు కావు. మన వాస్తవంగా తోటలోని చెట్లం. దేవుడు ఒక ఉద్దేశముతో, ఒక పర్పస్తో మనను లోకములో పుట్టించాడు. కనుక మనను పుట్టించిన వాడు ఏదో ఒక గొప్ప ఉద్దేశం పెట్టుకొని ఒక సంకల్పంతో మనొక్కొక్కరిని ఒక అంజూరపు చెట్టుగా, ద్రాక్ష తోటలో నాటబడిన చెట్టు, అది ప్రత్యేకమైన రీతిలో వీటి పొలాల్లో కాకుండా, అడవిలో కాకుండా తోటలో నాటబడిన చెట్లం. ప్రాథమికమైన ఈ యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే మనం వీటి పొలాల్లోటి వారం లాగా కాదు. గాలికి వచ్చి పడి విత్తనం ఎక్కడో బీటి పొలం మొలిచిన వాళ్ళం కాదు. మనం నాటబడిన వారము, నాటబడిన చెట్టు, అది కూడా ద్రాక్ష తోటలో నాటబడిన చెట్టు. ప్రియులారా, ఈ మూల సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే దేవుడు నన్ను నాటినాడు, నన్ను పుట్టించిన వాడు ఆయన, నన్ను కలగచేసిన వాడు ఆయన, నన్ను నిర్మించిన వాడు ఆయన. మరి తోటలో నాటిన వాడు ఏం చేస్తాడు అంటే అందులోనే ఉంది, మనం చదువుకున్న ఉపమానంలోనే ఉంది. అక్కడ తోట కాపరి ఉన్నాడు. తోటలో తోట కాపరి ఉన్నాడు. ఆ తోట కాపరి ఏం చేస్తున్నాడు అంటే త్రవ్వుతున్నాడు, ఎరువు వేస్తున్నాడు, నీరు పెడుతున్నాడు. ఆ తోట కాపరి అన్న మాటలు చూడండి, ఒక మాట చదువుకుందాం. 8వ వచనం, నేను దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, ఆ తర్వాత నీరు పెడతానని ఆడ లేకపోయినా నీరు పెడతాడు. తర్వాత తోటలో కాపలా కూడా కాస్తాడు. కాపరి అనే మాటకు 3 అర్థాలు. ఒకటి, త్రవ్వుట అంటే సదును చేసి, గడ్డి తీసి త్రవ్వకం పెట్టి సదును చేసి భూమిని మెత్తను చేయవాడు అని. తోట కాపరి చేసే ప్రాథమికమైన పనులు అవి. త్రవ్వకం పెడతాడు, ఎరువు వేస్తాడు, ఎరువు వేసిన వాడు నీరు పెడతాడు, నీరు పెట్టేవాడు దాని చుట్టూ కాపలా కాసి సంరక్షణ చేస్తాడు. కనుక కాపరి చేసే పనులను బట్టి చూచినప్పుడు మనకు కూడా కాపరి ఉన్నాడు. మన అడవిలో పుట్టిన చెట్టు లేదా గుట్టల్లో పుట్టిన చెట్టు కాపరి ఉండడు, కాపుదల ఉండదు, ఎరువు వేసేది ఉండదు, త్రవ్వకం ఉండదు, నీళ్లు పెట్టేది. గాలి పెరగాల, గాలికి పెరగాలి, ప్రకృతి వాతావరణానికి అది పెరగాలి. అది ఉండొచ్చు, లేకపోవచ్చు. పందులు వచ్చి దాన్ని పెకలించి వేయచ్చు. దానికి ఏం చుట్టూ కంచె ఉండదు. కనుక ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు అనగానే ఆ తోట చుట్టూ కాపుదల చుట్టూ కంచె ఉంది, కాపరి ఉన్నాడు. ఆ కాపరి తోటను త్రవ్వుతాడు, దాన్ని చదును చేస్తాడు, దాని గడ్డిని చెదారాన్ని తీసివేస్తాడు, ఎరువు వేస్తాడు. కనుక ఆ చెట్టుకు పోషణ అనేది చేస్తాడు, సంరక్షణ చేస్తాడు, పోషణ చేస్తాడు. ఆ చెట్టుకు నీరు కూడా పెడతాడు, అంటే జీవం పోస్తాడు. అందుకే నీరు అంటే ద్రవ రూపంలో ఉండే ప్రాణము అంటారు. నీరుకు నిర్వచనం ఇలా చెప్తారు. నీరు అంటే ఏమిటి అని అంటే ద్రవ రూపంలో ఉండేటువంటి ప్రాణము అంటారు. నీరు లేకపోతే చనిపోతాం కదా. అది ఏ రూపంలో ఉంటుంది? ద్రవ రూపంలో ఉంటుంది. నీళ్లు ద్రవ రూపంలో ఉంటాయి. కనుక కాపరి నీరు పెడతాడు, అంటే జీవం పోస్తాడు. కాబట్టి ఇక్కడ అంజూరపు చెట్టుకు కాపరి ఉన్నాడు, అది తోటలో ఉంది, దాన్ని త్రవ్వుతాడు, ఎరువు వేస్తాడు, నీరు పెడతాడు, చుట్టూ కంచె వేస్తాడు, దాని కాపలా కాస్తాడు.
అలా అయితే ప్రియులారా, మనం నమ్మిన క్రీస్తు ప్రభు మనకు కాపరి. ఆయనే అన్నమాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఇదిగో ఇక్కడ కాపరి కనబడుతున్నాడు, తోట కొరకు ప్రాణం పెడతానంటున్నాడు. అంటే కష్టపడతాను, త్రవ్వుతాను, ఎరివేస్తాను, నీరు పెడతాను, కాపలా కాస్తాను రేయింబౌలు అని కాపరి తన సమయమంతా వెచ్చిస్తానంటున్నాడు, తమ బలమంతా ఉపయోగిస్తానంటున్నాడు, తన శక్తినంతని ధారపోస్తానంటున్నాడు. శ్రమ పడతాను, కష్టపడతాను, మేల్కుంటాను, కన్నార్పకుండా రేయింబౌలు దాన్ని కాపాడుతాను అన్నాడు. యేసు ప్రభు మనకు కాపరి అని ఈ ఉపమానం జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనకు పుట్టించిన వాడు అని జ్ఞాపకం చేస్తుంది. అంజూరపు చెట్టు అంటే ఒక వ్యక్తి, మనుషుడు అని జ్ఞాపకం చేస్తుంది. కనుక ముగ్గురు వ్యక్తులు ఇక్కడ కనబడుతున్నారు. యజమాని కనబడుతున్నాడు, కాపరి కనబడుతున్నాడు, ఓ చెట్టు కనబడుతుంది, అంజూరపు చెట్టు. ఆ చెట్టు నువ్వు నేను. ఏం చేశాడో ఆ భాగం అంతా మనం చూస్తున్నాం. సరే, తర్వాత చూడండి ఏమంటాడో. ఆ కాపరి, ఆ యజమాని ఏం కోరుతున్నాడు, నాటినవాడు ఏమి కోరుతున్నాడు అని మనం చూస్తే 6వ వచనంలో, అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను, అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. పండ్లు వెదకడానికి వస్తా ఉన్నాడు. మంచి మాట. పండ్లు వెదక వచ్చినప్పుడు. యజమాని అనువాడు ఎప్పుడైనా తోటను నాటినప్పుడు ఏం ఆశిస్తాడు, ఏ ఆశతో నాటుతాడు? ఆ నాటబడేటువంటి చెట్టు వలన ఫలం వస్తుంది, ఫలసాయం వస్తుంది. దాని ద్వారా తిని తృప్తి పొంది ఇతరులకు కూడా దాన్ని పెట్టి ఇతరులను కూడా సంతోషపరచి దాని ద్వారా ఆదాయం పొంది అతడు ఆనందించాలని ఏ రైతైనా కోరుకుంటాడు. దేవుడు కూడా మన నుండి ఒక మంచిని కోరుతున్నాడు, ఒక ఫలాన్ని కోరుతున్నాడు. మంచి ఫలం ఫలించాలని ఆయన కోరుతున్నాడు. అయితే ఇక్కడ మనకు ఇంకా వివరంగా కావాలంటే దీనికి చూడండి, దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు అన్నాడు. పండ్లు వెదకడానికి వచ్చినాడు. దేని కొరకు వచ్చి ఉంటాడు అంటే మనకు కొంచెం వివరంగా చూసినప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నా చూడండి. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని అనే మాట చదువుతాం. ఆ నాటిన వాడు యజమాని పండ్లు వెతకడానికి వచ్చాడు అని మనం లూకాసు వార్తలో చదువుతాం కదా. పండ్లు ఎందుకు వెతకడానికి వచ్చాడు అంటే అక్కడ మనం చూస్తే ఆయన ఆకలిగొని అనే మాట చదువుతాం. ఆకలి తీర్చుకోవడానికి పైరు పంటను, తోటను, చెట్లను, ఫలములను మనం నాటుతాం. మొదటి అవసరం ఆకలి తీర్చుకోవడం. ఏ రైతైనా తాను పైరు కానీ, పంట కానీ, చెట్లు కానీ, తోట కానీ మరేమేసినా మొదటి ఉద్దేశం తన కుటుంబం తాను ఆకలి తీర్చుకోవాలి. పోషణ అవసరం, అది ప్రాథమికమైన అవసరం. కనుక చక్కని మాట అందులో మనం చూస్తున్నాం. ఆయన వెళ్ళుచుండగా మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని. ఆయన అంటే ఇక్కడ యేసు ప్రభు ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును చూచెను. దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలనగా అది అంజూరపు కాలము కాదు. ఇందులో మంచి ఆత్మీయమైన పాఠాన్ని మనం నేర్చుకుంటాం. యేసు ప్రభువారు ఆకలి కొనడానికి వచ్చారు. ఆకలి దేని ద్వారా తీర్చుకుంటాము? ఆహారం ద్వారా. ఆకలి దేని ద్వారా తీర్చుకుంటాము? పండ్లు పలహారం ద్వారా. ఆకలి దేని వల్ల తీర్చుకుంటాము? ధాన్యము ద్వారా, గింజల ద్వారా.
ఆకలి దేనితో తీర్చుకుంటాము? పైరు పంట ద్వారా. ఆకలి దేనితో తీర్చుకుంటాము? కాయలు ఫలముల ద్వారా, కూరగాయలు, పండ్లు, పలహారం ద్వారా ఆకలి తీర్చుకోవడం. ధాన్యము, ధాన్యపు గింజలు, పండ్లు, ఫలములు, కూరగాయలు, వీటితో ఆకలి తీర్చుకుంటాం. ఇక్కడ అంజూరపు చెట్టు కనుక అంజూరపు పండు తీసుకొని ఆకలి తీర్చుకోవాలని వచ్చాడు. ఆయన ఆకలి కొనగా అని చెప్తున్నాడు. ఆత్మీయంగా మనం చూస్తే మనం ఫలించాలి అని దేవుడు కోరుతున్నాడు. ఒక చెట్టుగా, నాటబడిన చెట్టుగా మనం ఫలములు ఫలించాలి. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం, లేదా నేరుగా మనం లూకా సువార్తనే తీసుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్తలో కూడా ఉంది 3వ అధ్యాయం ఈ మాటలు. అయితే లూకా సువార్తలో మన 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి, ఫలములు ఫలించుడి అన్నాడు. మారు మనసు తగిన ఫలములు ఫలించుడి. ప్రియులారా, మనము ఓ చెట్టుగా పోల్చబడినప్పుడు ఫలములు ఫలించవలెను అని యజమాని చెట్టు నాటాడు. ఫలములు ఫలించవలెను అని. ఇక్కడ ఏమంటాడు? మారు మనసు పొంది ఫలములు తగిన ఫలములు, మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించుడి అని అన్నాడు. తర్వాత చూడండి 9వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది కనుక, చదవండి, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను. 8వ వచనంలో ఫలములు ఫలించుడి అన్నాడు. 9వ వచనంలో మంచి ఫలము అనే మాట అంటాడు. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడును అనే మాట చూస్తున్నాం. యజమానుడైన వానికి అట్టే హక్కు ఉంటుంది. నాటిన వాడే నరికి వేయగలడు అనే సత్యం. నాటిన వాడే నరికి వేస్తాడు, యజమాని అయిన వాడు. నాటిన వాడు ఆ చెట్టు ఫలించకపోయినా దాన్ని నరికి వేయకుండా అలాగనే ఉంచుతాడా? అలా ఉంచితే ఏమంటాడు? బుద్ధిహీనులు అంటారు. వీడేమి వచ్చేవారు పోయేవారు చూసేవారు ఏమంటారు? వీడేం అట్టే పెట్టుకున్నాడు, అవి కాయడం లేదు, ఫలం ఇవ్వడం లేదు, ఓరక వాడు పెట్టుకున్నాడు, బుద్ధి లేదు వానికి, నరికేసి వేరేదన్నా నాటుకోవచ్చు కదా అంటారు. కనుక బుద్ధి లేని వాడుగా కనబడతాడు. ఫలించని చెట్టును అలాగనే ఉంచితే బుద్ధి లేని వాడుగా అంటాడు. కనుక నాటిన వాడే నరుకుతాడు ఎప్పుడు? ఫలించకపోతే. ఇది ఒక హెచ్చరిక మనకందరికి కూడా. దేవుడు నిన్ను నన్ను లోకమందు నాటినాడు, నిన్ను నన్ను సంఘములో నాటినాడు. ఈరోజు అక్కడ తోట, ద్రాక్ష తోట సంఘానికి గుర్తు. ప్రియమైన సోదరా సోదరి, నీవు నేను నాటబడిన వారము. యెషయా గ్రంథములో ఆ మాట ఉంటుంది. మీరు నాటబడిన చెట్టు వలె ఉన్నారు అంటాడు. నాటబడిన వారు మనం. సంఘములో నాటబడినావా? నాటబడి కూడా నువ్వు ఫలించలేదా? అలా అయితే నాటిన వాడు నరుకుతాడు, జాగ్రత్త అని మనం తెలుసుకోవాలి. నాటిన వానికి హక్కు ఉంది, నరికే హక్కు. వేరొకరికి ఉండదు అది. అందుకే దేవుడు నిన్ను నన్ను తీర్పు తీర్చువాడుగా ఉన్నాడు. కొరింథీ పత్రికలో మనం చూస్తాము, మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉంది. అప్పుడు వాని క్రియల చొప్పున తీర్పు తీర్చబడుతుంది. ఆ తీర్పు చొప్పున ప్రతిఫలము మరి పొందుతాడు అనే మాట మనం కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట చదువుతాము. 5వ అధ్యాయంలో 10వ వచనంలో, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. దేహంతో జరిగించిన కార్యములు బట్టి మనం తీర్పు తీర్చబడదాం. కనుక లూకా సువార్తలో మనం 9వ వచనం 3:9లో చూచినట్టుగా
ఫలించని ప్రతి తీగ లేదా ప్రతి చెట్టు నరకబడును అనే మాట, అగ్నిలో వేయబడును అనే మాట మనం చూస్తున్నాం. ఫలించుతున్నామా? మంచి ఫలం ఫలిస్తున్నామా? ఆ మాట దగ్గర మనం నిలబడి అసలు ఫలములు అంటే ఏంటి, అవి ఏ ఫలములు? ఒకసారి మనం గలతీలకు రాసిన పత్రికకు వెళ్దాం. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ 9 ఫలములను గురించి వ్రాయబడింది. నవధన్యతలు అని మనం అంటుంటాం, నవరత్నాలు అని అంటుంటాం. ఎందుకో మరి బైబిల్లో కూడా 9 అనే సంఖ్యకు ప్రాముఖ్యత ఉన్నట్టు ఉంది. అక్కడ ఫలములు 9 రకములైన ఫలములు కనబడతాయి. 5వ అధ్యాయం 22వ వచనములో ఆ ఫలములు, అవి ఆత్మ ఫలములు అని అర్థం. ఆత్మ ఫలములు ఫలించుట అని చూస్తాం. ఏంటి ఆత్మ ఫలములు అని మనం గమనిస్తే ఒక్క మాటలో 9 చదువుకుందాం ఊరికనే. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. లెక్క పెట్టారా? 9 ఫలములు. ఈ ఫలములన్నీ కూడా ఎలా అంటే, ద్రాక్ష చెట్టుకు ద్రాక్ష గెల ఉంటుంది కదా, మిగతా చెట్లకు ఒక్కొక్క కాయ కాస్తుంది. కొన్ని చెట్లకు, ఇప్పుడు కొబ్బరి చెట్టు ఉంది, కొబ్బరి చెట్టు కూడా ఒకే గెలకు చాలా కాయలు ఉంటాయి. ఒక్కొక్క కాయ సపరేట్గా ఉండదు, ఒక గుత్తిలాగా ఉంటుంది. తాటి చెట్టు ఒక గెల ఉంటుంది, దానికి కొన్ని కాయలు ఉంటాయి. అలానే ద్రాక్ష చెట్టు ఒక గెల ఉంటుంది, దానికి అనేక కాయలు ఉంటాయి. ఇక్కడ కూడా ద్రాక్ష చెట్టును పోలిన వారిగా ఉన్నాం కాబట్టి మనలో నుండి కూడా ఒక గుత్తిగా, ఒకే గెలగా 9 కాయలు ఉన్నట్టుగా మనలో ఉండాలి. అవి ఏంటో చెప్తున్నాను. ఇప్పుడు మనం టైం అవుతుంది కనుక మనం ఎక్కువగా చెప్పుకోలేం, కానీ ఒక్క తలంపు చెప్పుకొని మనం ముగించుకుందాం. మార్కు సువార్తలో చదువుకున్నాం కదా, మార్కు సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఆకలి కొని వచ్చాను అని చూశాం. ఆ సందర్భంలో వ్రాయబడిన మరొక మాట మనం చదువుకుందాం. చూడండి, 13వ వచనం. 13వ వచనం. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అంటాడు. ఎందుకో మరి దూరం నుండి చూచినప్పుడు ఏమి పండ్లు లేవు అంజూరపు చెట్టుకు. యేసు ప్రభుకేమో ఆకలైంది, కానీ అక్కడికి చూశాడు. ఏమన్నా ఉంటే వెళ్ళి తిందాం కోసుకొని అన్నాడు, అనుకున్నాడు. కానీ ఏమీ లేవంట. ఎందుకు లేవు అనే దానికి ఒక రీజన్ చెప్తున్నాడు. అది పండ్ల కాలం అని కూడా అంటున్నాడు. పండ్ల కాలం కాదు అంటున్నాడు. పండ్ల కాలం కాదు అన్నాడు. వినండి, పండ్ల కాలం కాకపోయినా యేసు ప్రభు తెలియదా ఆయన పండ్ల కాలం కాదు, ఇది పండు కాసే కాలం కాదు, అక్కడ పండు ఉండవు అని ప్రభువుకు తెలియవా? తెలియదు ఆయనకు. అయినా చెట్టు దగ్గరికి వచ్చాడు. పండ్ల కాలం కాకపోయినా అక్కడికి వచ్చాడు. దీన్ని ఇలాగ మనం ఆత్మీయంగా ధ్యానం చేసుకుంటే, పండ్ల కాలం కాకపోయినా పండ్లు ఫలించాలి, ఆ పండు తిని ఆకలి తీర్చుకోవాలని ప్రభు కోరుకొని ఇచ్చాడు. అంటే పండ్ల కాలం కాకపోయినా కూడా కాయాలని. అవును, మనం కూడా పండ్లు కాసే కాలం కాకపోయినా ఎలాగైతే యేసు ప్రభు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడో, కొన్నిసార్లు మంచి ఫలములు ఫలించడానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా మనలో మెట్టుకు మనం ఫలించాలి అని ప్రభు కోరుతున్నాడు. మంచి ఫలములు ఫలించడానికి కావలసిన అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా సరే, అనానుకూలమైన పరిస్థితుల్లో అయినా సరే, భిన్నమైన పరిస్థితుల మధ్యలో కూడా, కష్టమైన పరిస్థితుల్లో కదా, క్లిష్టమైన సందర్భంలో కూడా ప్రభు ఆకలి తీర్చడానికి కావలసిన ఫలములు ఫలించాలి అని మనం చూస్తున్నాం.
అట్లయితే గలతీయులకు రాసిన పత్రికలో ఉండే 9 ఫలములు ఏ కాలములైనా మనం అందించే వారిగా ఉండాలి. ఏ కాలములైనా, ప్రతికూలమైన పరిస్థితులైనా సరే, క్లిష్టమైన పరిస్థితులైనా సరే, పండ్లు కాయని పరిస్థితులైనా సరే పండ్లు కాయాలి. ఫలములు ఫలించడానికి వసతులు లేకపోయినా, పరిస్థితులు సరిగా లేకపోయినా, అవకాశం సరిగా లేకపోయినా, క్లిష్ట పరిస్థితులు అయినా, అడ్వర్స్ సిచ్యువేషన్ అయినా, ప్రతికూల పరిస్థితి అయినా ఫలములు ఫలించాలి. ఒక్క మాటతో ముగించుకుందాం. ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడదు. ప్రతికూల పరిస్థితులలో కూడా మనం ప్రభు కొరకై ఫలించు వారిగా ఉండాలి. అనుకూల పరిస్థితుల్లోనే కాదు, అనానుకూల పరిస్థితుల్లో కూడా ప్రభు కొరకు మనం పని చేసి ఫలమును ఫలించవలసిన వారిగా ఉన్నాం. అడ్వర్స్ సిచ్యువేషన్ లో కూడా, ప్రతికూల పరిస్థితిలో కూడా, కష్ట పరిస్థితిలో కూడా, ఇబ్బందికర పరిస్థితిలో కూడా దేవుని కొరకు ఫలములు ఫలించాలి అని మనం చెప్తాం. ప్రభు ఈ మాటను మనం దీవించును గాక. ప్రియులారా,